మహాభారతంలోని పాత్రలలో కర్ణుడు ఒకరు. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు. కర్ణుడి అసలు పేరు వసుశేషునుడు. కుంతికి కుమారుడే అయిన ఆమె పాండవుల రాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు. దుర్వాసురుడు ఇచ్చిన వరాన్ని సాఫల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా ఆవుపిస్తున్న సూర్యుణ్ణే ఆహ్వానించింది కుంతి. కొడుకు కనక కవచ కుండలాలతో వెలుగుపోతూ పుట్టినా భయం కొద్దీ అతన్ని పెట్టిలో పెట్టి నీళ్లల్లో విడిచిపెట్టింది. ఆ పెట్టి రథాన్ని నడుపుకునే అతిరథుడికి దొరికింది. అతని భార్య రాధకు ఆ కుర్రాన్ని చూపించాడు. బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుశేషునుడని పేరు పెట్టుకున్నాడు. అయితే కర్ణుడు గొప్పవాళ్లకు పుట్టి కూడా సూతుడిగా పెరగడం మునుపటి కర్మ ఫలితమే. వసుశేషునుడు సూర్యుణ్ణి ఉపాసించే వేళ ఎవరిది అడిగినా దానం చేసేవాడు. అర్జునుడి కోసం ఇంద్రుడు వసుశేషునుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్లి అతని కవచకుండలాల్ని ఇవ్వమని అడిగాడు. వాటిని ఒలిచి ఇచ్చాడు కనుకనే అతనికి కర్ణుడు, వైకర్తనుడు అనే పేర్లొచ్చాయి. అయితే ఈ దానానికి బదులుగా ఒకసారి మాత్రం పనికొచ్చే శక్తినొకదాన్ని ప్రతిదానం తీసుకున్నాడు. ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటిదైనా గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరకు వెళ్లాడు. బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతడు పరశురాముడితో బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒకరోజున గురువు శిష్యుడి తొడను తలకడగా చేసుకుని నిద్రపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు. రక్తం కారుతుంది, బాగా బాధ పెడుతుంది. అయినా గురువు గారికి నిద్రభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు, నువ్వెవడివి అనేసరికి నేను సూతుణ్ణి అని నిజం చెప్పాడు. గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనుక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయమప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిచ్చాడు. ఒకసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరగా అస్త్రాభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు. అజ్ఞానం కొద్దీ, అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువును తాలూకు దూడను చంపాడు. అది చూసి విజయుడు, అజాగ్రత్తతో నువ్వు బాణాన్ని వేసి నా హోమధేనువు బిడ్డని చంపావు గనుక యుద్ధవేళ నీ రథచక్రం గోతిలో కూరుకుపోయి ప్రాణాంతకమైన భయానికి గురి అవుతావు అని శపించాడు. పాండవ కౌరవుల అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు తనను అర్జునుణ్ణి ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు. రాజకుమారుడు కాని వాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి అతన్ని రాజుగా చెయ్యడానికి అప్పటికప్పుడే కర్ణుడిని అంగరాజ్యాధినేతగా చేశాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరిక ఆధీనమై ఉచ్చనీచాలను చూడకుండా అధర్మం వైపు చేరిపోయాడు. తల్లే స్వయంగా నువ్వు కౌంతేయుడివే అని చెప్పినా, అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా, భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడై దుర్యోధనుడి స్నేహాన్నే నిలబెట్టుకోవడం సరిదైననుకున్నాడు కర్ణుడు. కర్ణుడు మహాశౌర్యం గలవాడే, మహాదానాలు చేసినవాడే. శౌర్యము, వీరతత్వము, దానగుణము గొప్ప ధర్మాలే. కాని ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. కర్ణుడు దుర్యోధన, దుశ్శాసన శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు. అందుకే అతనికి గురుశాపము, బ్రాహ్మణుడి శాపము వచ్చిపడ్డాయి. కాని తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.